వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. మనం రోజూ వాడే ఫోన్లు, కార్లు, ఆఖరికి ఇంట్లో స్మార్ట్ టీవీలు, అవును వీటన్నింటికీ ఒక మెదడుంటుంది కదా. అవును సెమీకండక్టర్ చిప్స్. కరెక్ట్. ఆ చిప్స్ తయారీ ఫ్యాక్టరీల కోసం మన దేశం వేల కోట్లు ఖర్చు పెడుతోందని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ అసలైన యుద్ధం ఫ్యాక్టరీలలో కాదంట. నిజమే, అది డిజైన్ టేబుల్స్ మీద జరుగుతోంది. ఒక చిప్కు అసలైన శక్తిని, తెలివిని ఇచ్చేది దాని డిజైన్. మరి ఆ యుద్ధంలో గెలవడానికి భారతదేశం వేస్తున్న వ్యూహమేంటి? ఈరోజు మనం దాని గురించే లోతుగా పరిశోధించబోతున్నాం. అవును మన దగ్గర ప్రభుత్వానికి చెందిన కొన్ని పత్రాలున్నాయి. అవి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ అనే ఒక పథకం గురించి వివరిస్తున్నాయి. ఇది భారతదేశాన్ని చిప్ డిజైనింగ్లో ఒక ప్రపంచ శక్తిగా ఎలా మార్చబోతుందో చూద్దాం. ఈ విషయం చాలా కీలకం, ఎందుకంటే ఇటీవల మనం చూసిన ప్రపంచ సరఫరా గొలుసు సమస్యలున్నాయి కదా. అవును, కోవిడ్ సమయంలో చూశాం. దానివల్ల టెక్నాలజీ కోసం వేరే దేశాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో మనకర్థమైంది. ఇలాంటి సమయంలో సొంతంగా చిప్సును డిజైన్ చేసుకునే సామర్థ్యం, అది ఒక దేశానికి సాంకేతిక స్వాతంత్ర్యం ఇవ్వడమే కాదు, ఊహించనంత ఆర్థిక శక్తిని కూడా ఇస్తుంది. అయితే ఈరోజు మనం కేవలం ఆ పథకం వివరాలే కాదు, దాని వెనుక ఉన్న ఆ పెద్ద వ్యూహాత్మక ఆలోచనను కూడా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా. సరే, మొదలు పెడతాం. ఈ పత్రాల్లో ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ డిజైన్ అనే పదం పదే పదే వస్తోంది. వినడానికి కొంచెం వింతగా ఉంది. ఫ్యాబ్లెస్ అంటే ఫ్యాక్టరీ లేకుండానే అర్థం కదా. అవును, ఫ్యాబ్లెస్. ఫ్యాక్టరీ లేకుండా చిప్స్ తయారు చేయడమా? ఒక్క నిమిషం. అంటే నేను నా కంప్యూటర్లో ఒక డిజైన్ గీసి ఆ ఫైల్ని తైవాన్కో, కొరియాకో ఈమెయిల్ చేస్తే వాళ్లు నాకు చిప్స్ ప్రింట్ చేసి పంపిస్తారా? ఇది అంత సులభమా? మీరు చెప్పింది దాదాపుగా కరెక్టే. అంటే అంత సులభం కాకపోయినా దాని వెనుకున్న ప్రాథమిక ఆలోచన అదే. ఓ, ఫ్యాబ్లెస్ మోడల్ అంటే ఇదే. దీన్ని ఒక పుస్తక ప్రచురణతో పోల్చవచ్చు. ఒక రచయిత పుస్తకం రాస్తాడు. కథ, పాత్రలు, ఆ మేధో సంపత్తంతా రచయితదే. కాని అతనికి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ ఉండక్కర్లేదు. కరెక్ట్. అతను ఆ మాన్యుస్క్రిప్ట్ని ఒక పబ్లిషర్కిస్తే వాళ్ళు ప్రింట్ చేసి అమ్ముతారు. ఇక్కడ కూడా అంతే. ఫ్యాబ్లెస్ కంపెనీలు చిప్ల యొక్క బ్లూ ప్రింట్ అంటే డిజైన్ను తయారుచేస్తాయి. ఆ మేధో సంపత్తి వాళ్లది. కాని చిప్ను భౌతికంగా తయారుచేసే ఫ్యాక్టరీలు అంటే ఫ్యాబ్స్ వాళ్లకుండవు. తయారీ పనిని అవుట్సోర్స్ చేస్తారు. అవును, టీఎస్ఎంసీ, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలకు అవుట్సోర్స్ చేస్తారన్నమాట. ఓ, అలాగా. అంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్యాక్టరీ పెట్టాల్సిన భారం లేకుండా కేవలం తెలివితేటలు, సృజనాత్మకత మీద దృష్టి పెట్టొచ్చన్నమాట. ఇప్పుడు నాకు ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకం ఎందుకొచ్చిందో కొంచెం అర్థమవుతోంది. ఇది ఆ రచయితలను అంటే డిజైనర్లను ప్రోత్సహించడానికే, కరెక్టేనా? ఖచ్చితంగా. ఈ డిఎల్ఐ పథకాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంటే మీటీ నడుపుతోంది. ఇది మొత్తం సెమీకాన్ ఇండియా ప్రోగ్రాంలో ఒక ముఖ్యమైన భాగం. దీని టార్గెట్ ఎవరు? ప్రధాన లక్ష్యం మన దేశంలోని స్టార్టప్లు, చిన్న మరియు మధ్యతరహా కంపెనీలకు డబ్బు, టెక్నాలజీ అందించి వాళ్లను ప్రపంచస్థాయి చిప్ డిజైనర్లుగా తయారుచేయడం. అంటే ప్రింటింగ్ ప్రెస్ల గురించి అందరూ మాట్లాడుతుంటే మనం అత్యుత్తమ రచయితలను తయారు చేయడం మీద దృష్టి పెడుతున్నామన్నమాట. సరిగ్గా అదే. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అందరూ తయారీ ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం డిజైన్పై ఎందుకింతగా దృష్టి పెడుతోంది? కేవలం ఫ్యాక్టరీలు పెట్టడం ఖరీదు అని మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకా లోతైన కారణముందా? చాలా లోతైన కారణముంది. మన దగ్గరున్న గణాంకాల ప్రకారం ఒక చిప్ అంతిమ విలువలో అంటే దాని ఫైనల్ కాస్ట్లో 50% పైగా దాని డిజైన్ మరియు మేధో సంపత్తిలోనే ఉంటుంది. 50%? అవును. ఇది ఒక చిప్ తయారీకి వాడే ముడిసరుకుల బిల్లులో 20 నుండి 50% వరకు ఉంటుంది. ప్రపంచ సెమీకండక్టర్ అమ్మకాలలో దాదాపు 30–35% ఈ ఫ్యాబ్లెస్ కంపెనీల నుండే వస్తుంది. ఒక్క నిమిషం, 50% విలువ డిజైన్లోనే ఉంటుందా? అంటే ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు, ఎకనామిక్స్ గురించి కూడా. మనం ఒక ఫోన్కు 20,000 పెడితే అందులో దాదాపు 10,000 రూపాయలు ఆ ఫోన్లోని చిప్ బ్లూ ప్రింట్ గీసిన వాళ్లకే వెళ్తోందన్నమాట. అవును. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకన్నా ఐడియా ఇచ్చిన వాళ్లకే ఎక్కువ డబ్బు. భారతదేశం ఇప్పుడు ఆ ఐడియా బిజినెస్లోకి అడుగుపెడుతోందన్నమాట. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఒక చిప్ పనితీరు, దాని స్పీడ్,
అది ఎంత తక్కువ విద్యుత్తును వాడుతుంది, దాని భద్రత, దాని పోటీతత్వం ఇవన్నీ డిజైన్ పైనే ఆధారపడి ఉంటాయి. నిజమే. మనం స్థానికంగా ఫ్యాక్టరీలు కట్టినా ఆ ఫ్యాక్టరీలో ఏ చిప్ తయారు చేయాలో చెప్పే డిజైన్ కోసం మనం అమెరికా, తైవాన్ వైపు చూస్తే మనం ఎప్పటికీ సాంకేతికంగా పరాధీనులమే. అవును, అది కరెక్టే. డిజైన్ మన చేతిలో ఉంటే చిప్ ఏం చేయాలి, ఎలా చేయాలో మన నియంత్రణలో ఉంటుంది, మన అవసరాలకు తగ్గట్టు. ఉదాహరణకు మన రక్షణ రంగం కోసం, మన 5G నెట్వర్క్ కోసం ప్రత్యేకమైన చిప్స్ను మనమే డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైంది. మరి ఈ పథకం ద్వారా ఎవరు ప్రయోజనం పొందగలరు? కేవలం పెద్ద కంపెనీలకేనా లేక చిన్న స్టార్టప్లకు కూడా అవకాశముందా? లేదు. దీని అసలు ఉద్దేశమే చిన్న, వినూత్న సంస్థలను ప్రోత్సహించడం. ఓ. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన స్టార్టప్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు మరియు ఎక్కువ భాగం భారతీయుల ఆజ్యమాన్యంలో ఉన్న దేశీయ కంపెనీలు దీనికి అర్హులు. ఇది పెద్ద కంపెనీల కోసం కాదు, గ్యారేజ్లలో మొదలయ్యే తర్వాతి తరం ఇన్నోవేటర్ల కోసం రూపొందించిన పథకం. వారికి ఎలాంటి మద్దతు లభిస్తుంది? కేవలం డబ్బా? ఎందుకంటే డబ్బివ్వడం ఒకెత్తు, కాని ఒక చిన్న స్టార్టప్ దగ్గర కోట్లున్నా వాళ్లు సిలికాన్ వ్యాలీ కంపెనీలతో పోటీ పడలేరు కదా. కరెక్ట్. దానికి టూల్స్, టెక్నాలజీ కావాలి. మరి ఆ విషయంలో ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది? చాలా మంచి ప్రశ్న. అందుకే ఈ పథకంలో 2 రకాల మద్దతుంటుంది. మొదటిది మీరు చెప్పినట్లు ఆర్థిక ప్రోత్సాహకాలు. రెండోది అంతకంటే ముఖ్యమైన డిజైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. ఓకే. ముందుగా ఆర్థిక ప్రోత్సాహకాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో కూడా 2 భాగాలున్నాయి. సరే, వాటిని విడమరుద్దాం. మొదటిది ప్రోడక్ట్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్. దీని కింద ఒక కంపెనీ చిప్ డిజైన్ కోసం పెట్టే ఖర్చులో, అంటే అర్హత ఉన్న ఖర్చులో 50% వరకు, గరిష్టంగా 15 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఓకే, సగం ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అవును, వాళ్లు పెట్టే ప్రతి 2 రూపాయల్లో 1 రూపాయి ప్రభుత్వం ఇస్తుంది. రెండవది డిప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇది చాలా ఆసక్తికరమైనది. కంపెనీ డిజైన్ చేసిన చిప్తో ఒక ఉత్పత్తిని విజయవంతంగా మార్కెట్లోకి తెచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు వారి నికర అమ్మకాల టర్నోవర్లో 4 నుండి 6% వరకు, గరిష్టంగా 30 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం 45 కోట్ల వరకు ప్రభుత్వ మద్దతు పొందవచ్చు. ఇది చిన్న కంపెనీలకు చాలా పెద్ద మొత్తం. చాలా పెద్ద మొత్తం. కానీ ఈ పథకం కాగితం మీద చాలా బావుంది. ప్రభుత్వ పథకాలతో ఎప్పుడూ అమల్లో సమస్యలుంటాయి కదా. నిధులు సకాలంలో రాకపోవడం, బ్యూరోక్రసీ, ఇలాంటి అడ్డంకులుండవా? ఆ సవాలు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ పథకం అమలు బాధ్యతలను సీడాక్ అనే సంస్థకు అప్పగించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. అవును, వాళ్లే ఈ పథకానికి నోడల్ ఏజెన్సీ. దరఖాస్తుల నుండి నిధుల విడుదల వరకు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మీరు చెప్పినట్లుగా నిజమైన సవాలు క్షేత్రస్థాయి అమల్లోనే ఉంటుంది. సరే, ఇప్పుడు రెండో రకమైన మద్దతు గురించి మాట్లాడదాం. ఇది డబ్బు కన్నా విలువైంది. ఏంటది? డిజైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. సీడాక్ ఆధ్వర్యంలో చిప్ ఇన్ సెంటర్ అని ఒకటుంది. దాని ద్వారా ఈ మద్దతు లభిస్తుంది. ఈ చిప్-ఇన్ సెంటర్ అంటే ఏమిటి? అదెలా సహాయపడుతుంది? ఒక ఆర్కిటెక్ట్ ఒక భారీ ఆకాశహర్మ్యాన్ని డిజైన్ చేయడానికి కొన్ని శక్తివంతమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్లు వాడతారు కదా. అవును. ఈ ఈడీఏ టూల్స్ అలాంటివే. ఈ సాఫ్ట్వేర్ లైసెన్సుల ఖరీదు లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇక ఐపీ కోర్స్ అంటే ముందే డిజైన్ చేసి పెట్టిన బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఉదాహరణకు కెమెరాను కంట్రోల్ చేసే సర్క్యూట్ లేదా యూఎస్బీ పోర్ట్ను నడిపించే లాజిక్. అంటే ప్రతిసారీ కొత్తగా కనుక్కోకుండా రెడీమేడ్ బ్లాక్స్ వాడొచ్చు. అవును, వీటిని వాడుకుని వేగంగా తక్కువ ఖర్చుతో చిప్స్ని నిర్మించవచ్చు. ఒక చిన్న స్టార్టప్ ఇంత ఖరీదైన సాఫ్ట్వేర్ ఐపీ కోర్స్ కొనాలంటే అసాధ్యం. ఈ చిప్-ఇన్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఈ టూల్స్ని, ఐపీ కోర్స్ని, ప్రోటోటైపింగ్ సౌకర్యాలను స్టార్టప్లకు అందుబాటులోకి తెస్తుంది. అద్భుతం. అంటే ఒక మంచి ఐడియా ఉన్న ఎవరికైనా డబ్బు, టూల్స్ లేవనే కారణంతో ఆగిపోకుండా ప్రభుత్వం ఒక వేదికను అందిస్తోందన్నమాట. చాలా బావుంది. మరి ఈ పథకం పనిచేస్తోందా? క్షేత్రస్థాయిలో ఏమైనా ఫలితాలు కనిపిస్తున్నాయా? ఫలితాలు అప్పుడే కనిపించడం మొదలయ్యాయి. ఈ పత్రాల ప్రకారం డిఎల్ఐ పథకం కింద ఇప్పటికే 24 వివిధమైన చిప్ డిజైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 24? అవును, ఇవి కేవలం ఒకే రంగానికి చెందినవి కావు.
కొన్ని కంపెనీలు వీడియో నిఘా కెమెరాల కోసం చిప్స్ డిజైన్ చేస్తుంటే, మరికొన్ని డ్రోన్లను గుర్తించే సిస్టమ్స్ కోసం, కొన్ని స్మార్ట్ ఎనర్జీ మీటర్ల కోసం, కొన్ని ఉపగ్రహ కమ్యూనికేషన్స్ కోసం చిప్స్ తయారు చేస్తున్నాయి. అంటే ఇది భారతదేశ అవసరాలకు తగినట్లుగా విభిన్నమైన వ్యూహాత్మకమైన చిప్లు డిజైన్ అవుతున్నాయని చూపిస్తుంది. కరెక్ట్. కానీ కేవలం 24 కంపెనీలేనా? ఇది పెద్ద సంఖ్యలా అనిపించడం లేదు. దీని ప్రభావం ఇంకా విస్తృతంగా ఉందా? మీరు సంఖ్యను చూస్తున్నారు, కానీ దాని వెనుకున్న పర్యావరణ వ్యవస్థను చూడాలి. ఉదాహరణకు, బెంగళూరులో ఒక చిన్న స్టార్టప్, 5 ఇంజనీర్లు, వాళ్ళు వ్యవసాయ డ్రోన్ల కోసం ఒక ప్రత్యేకమైన చిప్ డిజైన్ చెయ్యాలనుకున్నారు. ఓకే. ఆ చిప్ పంటల ఆరోగ్యాన్ని పర్యవేక్షించి ఎక్కడ పురుగుమందులు చల్లాలో ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళ దగ్గర ఐడియా ఉంది, కానీ ఆ డిజైన్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్ కొనడానికి కోట్లు లేవు. ఈ డిఎల్ఐ పథకం కింద వాళ్ళు సీడాక్ యొక్క చిప్ ఇన్ సెంటర్కి వెళ్ళి అక్కడే టూల్స్ వాడుకున్నారు. అవును, అక్కడి ఈడీఏ టూల్స్ని వాడుకుని 6 నెలల్లో ప్రోటోటైప్ తయారు చేశారు. మామూలుగా అయితే వాళ్లకు ఆ డబ్బు సంపాదించి పని మొదలు పెట్టడానికి 2 ఏళ్లు పట్టేది. ఇలాంటి కథలిప్పుడు చాలా మొదలవుతున్నాయి. అంతేకాకుండా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న చిప్ ఇన్ సెంటర్ 400 సంస్థలకు చెందిన దాదాపు 1,00,000 మంది ఇంజనీర్లు మరియు విద్యార్థులకు మద్దతు ఇచ్చింది. 1,00,000 మందా? అవును. అంటే కేవలం కంపెనీలే కాదు, భవిష్యత్ ఇంజనీర్లు కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నాకు పూర్తి చిత్రం అర్థమవుతోంది. ఈ డిఎల్ఐ పథకమనేది ఒంటరిగా నిలబడిన ఒక స్తంభం కాదు, ఇది ఒక పెద్ద ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. ఆ పెద్ద ప్రణాళిక ఏమిటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇదొక సమగ్ర వ్యూహంలో భాగం. మొదటిది సెమీకాన్ ఇండియా ప్రోగ్రాం లేదా సెన్. దీని బడ్జెట్టు 76,000 కోట్లు అని విన్నాను. అవును. అంత భారీ బడ్జెట్తో ఈ కార్యక్రమం కేవలం డిజైన్కే కాకుండా సెమీకండక్టర్ మరియు డిస్ప్లే తయారీ ఫ్యాక్టరీలకు కూడా మద్దతిస్తుంది. అంటే రచయితలను, ప్రింటింగ్ ప్రెస్లను రెండింటినీ ఒకేసారి నిర్మించడం దీని లక్ష్యం. అర్థమైంది. డిజైన్ చేసేవారికి డిఎల్ఐ పథకం, తయారీ కేంద్రాలకు సిమ్ పథకం. మరి ఈ రంగంలో పనిచేయడానికి అవసరమైన 1,000 మంది నిపుణుల సంగతేంటి? వాళ్లు ఆకాశం నుండి ఊడిపడ్రు కదా? సరిగ్గాడిగారు. దానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. అదే చిప్స్ టు స్టార్టప్ లేదా C2S ప్రోగ్రాం. చిప్స్ టు స్టార్టప్. ఇది పూర్తిగా మానవ వనరులను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. దీని లక్ష్యం బీటెక్, ఎంటెక్ మరియు పీహెచ్డీ స్థాయిలలో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న సుమారు 85,000 మంది నిపుణులను రాబోయే 5 ఏళ్లలో తయారు చేయడం. 85,000 మందా? అవును. దేశవ్యాప్తంగా 100కు పైగా విద్యా సంస్థలలో ఈ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. అంటే కంపెనీలకు అవసరమైన టాలెంటును కూడా మనమే సృష్టిస్తున్నామన్నమాట. అద్భుతం. ఇదొక పూర్తిస్థాయి పర్యావరణ వ్యవస్థను నిర్మించే ప్రయత్నంలా కనిపిస్తోంది. కంపెనీలకు ప్రోత్సాహకాలు, వాళ్లకు కావలసిన టూల్సు, వాళ్లకు కావలసిన ఇంజనీర్లు, ఇంకా ఏమైనా ఉందా? లేక ఇంతేనా? ఉంది. అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన భాగం ఒకటి ఉంది. అదే మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. ఓ! ఇది సాంకేతిక స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు. సీడాక్, ఐఐటి మద్రాస్ మరియు ఐఐటి బాంబాయి వంటి సంస్థలు కలిసి వీగా, శక్తి మరియు అజీత్ వంటి దేశీయ మైక్రోప్రాసెసర్లను అభివృద్ధి చేశాయి. అంటే మనం కేవలం చిప్లను డిజైన్ చేయడమే కాదు, ఆ చిప్లకు గుండెలాంటి ప్రాసెసర్ కోర్ను కూడా మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. సరిగ్గా అదే. స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశ సెమీకండక్టర్ వ్యూహం కేవలం ఫ్యాక్టరీలు నిర్మించడం గురించి మాత్రమే కాదు, అది కేవలం ఒక భాగం. అసలైన వ్యూహం అత్యంత విలువైనదైన డిజైన్ మరియు మేధోసంపత్తిపై పట్టుసాధించడం. అవును. స్టార్టప్లకు సాధికారత కల్పించడం, ప్రతిభను ప్రాథమిక స్థాయి నుండి నిర్మించడం మరియు దేశీయంగా పూర్తి పర్యావరణ వ్యవస్థను సృష్టించడం. ఇదొక బహుళ స్థాయి విధానం. ఖచ్చితంగా. ఇది ఈ రోజుకో రేపటికో వేస్తున్న ప్లాన్ కాదు. 10-20 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీ విషయంలో మనం ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ల మీద మనం నిలబడటానికి ఇదొక బలమైన పునాది. ప్రపంచ టెక్నాలజీ సరఫరా గొలుసులో కేవలం ఒక పెద్ద మార్కెట్గా, వినియోగదారుగా కాకుండా ఒక ముఖ్యమైన సృష్టికర్తగా, భాగస్వామిగా భారతదేశాన్ని నిలబెట్టే వ్యూహం ఇది. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన వదిలివెళుతున్నాను. ఈ పత్రాలలో శాక్తి మరియు వేగా వంటి ఓపెన్ సోర్స్ మైక్రోప్రాసెసర్ల గురించి ప్రస్తావించారు. ఓపెన్ సోర్స్ అంటే ఆ టెక్నాలజీ యొక్క బ్లూ ప్రింట్ను అందరికీ అందుబాటులో ఉంచడం.
ఒకప్పుడు ఓపెన్ సోర్స్ సూత్రాలు సాఫ్ట్వేర్ రంగాన్ని ఎలా ప్రజాస్వామ్యీకరించాయో, లైనెక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా వచ్చాయో మనకు తెలుసు. ఇప్పుడు హార్డ్వేర్లో, మైక్రోప్రాసెసర్ల రంగంలో భారతదేశం ఓపెన్ సోర్స్పై దృష్టి పెట్టడం ద్వారా అదే విధమైన విప్లవాన్ని తీసుకురాగలదా? ఆలోచించాల్సిన విషయమే. ఇది ఇంటెల్, ఆర్మ్ వంటి కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని సవాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే కొత్త ఆవిష్కరణలు చేయడానికి దారితీయగలదేమో. ఆలోచించండి.